చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల 2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింప చేయబడ్డది. 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మహిళా రిజర్వేషన్లు ఊసే ఎత్తకపోవడం, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవడం వల్ల దాదాపుగా 10 సంవత్సరాలు మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, సోనియా గాంధీ గారు పాస్ చేసిన బిల్లు లోక్సభ ఆమోదాన్ని నోచుకోకుండా 10 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినట్టుగా కనుమరుగైంది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారే ఆ బిల్లులో పెట్టిన కీలకమైన అంశం ఏంటంటే 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు సేకరించి జనాభా లెక్కల్ని గెజెట్ ప్రచురించిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని 2023 చివరి ఎన్నికల ముందు చట్టం చేయడం జరిగింది. ఆ రోజే 2024 లోక్సభ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిల్లు పెడితే 2024 లోక్సభ మే జూన్లో జరిగిన ఎన్నికల్లోనే 543 లోక్సభ సభ్యులల్లా 33% అంటే 181 మహిళా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉండే. దాంతోపాటు 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసినుంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. కానీ చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏ చట్టం తీసుకొస్తావు లోక్సభలో రాజ్యసభలో పెట్టు, సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చర్చ కూడా అవసరం లేదు.
2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లని ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక రెండవ అంశం సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన. ఇది అత్యంత ప్రమాదకరంగా రాజకీయ పావుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. ఆ దానికి సంబంధించి మాకున్న అభ్యంతరాలను కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అభ్యంతరాలను, అదేవిధంగా చిన్న రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను ఈరోజు స్పష్టంగా నేను ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 494 సీట్లు ఉన్నాయి దేశంలో లోక్సభలో. 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 520 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 1977లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత కీలకమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1971 జనగణన ప్రకారము 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు 542 సీట్లకు పెంచారు. తర్వాత ఒక సీటు సిక్కిం నుంచి యాడ్ అయ్యి ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాలు నిర్దిష్టంగా ఈరోజు సంఖ్యకు మనం చేరుకున్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 దశకంలో దేశంలో కరువు, ఆకలి, జనాభా నియంత్రించాలని కుటుంబ నియంత్రణ విధానాన్ని 1970లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన 6-7 సంవత్సరాలలోనే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కాస్త చదువుకున్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. 1970 నుంచి 76, 6-7 సంవత్సరాలలోనే జనాభా మధ్యలో అంతరం పెరిగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అంతరం పెరుగుతుండడం వల్ల ఇందిరాగాంధీ గారు ఆ అంశాన్ని గుర్తించి 543 సీట్ల ప్రకారమే ఉండాలి, ఆయా రాష్ట్రాలలో ఉన్న నియోజకవర్గాలనే ఆ రాష్ట్రంలో ఉండే లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్ణయం తీసుకోవడం వల్ల 1976లో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను ఆ రాష్ట్రంలోనే పునర్విభజన చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాలను ఈ రాష్ట్రంలో పునర్విభజన చేశారు. 25 సంవత్సరాల వరకు సీట్ల పెంపును శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిషేధించారు. ఎందుకు అనంటే జనాభా పెరగడం, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించిన కొన్ని రాష్ట్రాలను శిక్షించిన వాళ్ళతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళను మెప్పించినట్టు సీట్లు పెంచితే నష్టం జరుగుతుందని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నియంత్రించిన 543 సీట్లు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ లోక్సభలో, చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే దూరదృష్టితో జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన, చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా మారుతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారుతాయి, భూస్వాములు జాగీర్దారులుగా మారుతారు, పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతారు, నిరాదరణకు గురవుతారని చెప్పి 2001లో కూడా వాజ్పేయి గారు తిరిగి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నప్పుడు స్పష్టంగా ఇంకొక 25 సంవత్సరాల వరకు ఈ 543 ప్రకారమే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో
ఆ రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అక్కడ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లను, అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్లను వీటన్నిటిని మార్చుకోవడానికి 2001లో చట్ట సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. ఆ ప్రాతిపదికన జరిగిన నియోజకవర్గాల పునర్విభజననే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 15 ఉండే, ఆంధ్రప్రదేశ్లో 27 ఉండే. 2009లో 17 సీట్లు తెలంగాణకు వచ్చినాయి, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆనాడు 107 అసెంబ్లీలు తెలంగాణలో ఉండే, 187 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే, 119 సీట్లు తెలంగాణకు వచ్చి 175 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి 2009లో. సో ఎక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని లోక్సభ